ఖచ్చితంగా వీళ్ళ కూటమితో వస్తారో విడివిడిగా వస్తారో ఎలా వచ్చినప్పటికీ ఎట్టి పరిస్థితుల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందనేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇప్పటికే ఈ 15 ఏళ్ల పాలనలో అభివృద్ధికి నోచుకోక ఇచ్చిన హామీలు అందుతాయని అలా ఎదురు చూస్తున్న పరిస్థితి. మొన్న వికలాంగుల పరిస్థితి ఏంటండి? వికలాంగులకు పర్సంటేజ్ చూడకుండా పెన్షన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అతను వికలాంగుడైతే మనకైతే కాళ్ళు చేతులు కళ్ళు ముక్కు చెవులు అన్నీ పనిచేస్తాయి, కానీ వికలాంగులకు అలా పనిచేయవు. కొంచెం వికలాంగుల లోపం ఉన్నప్పటికీ వాళ్ళు వేరే పని ఏమీ చేసుకోలేరు. కాబట్టి ఖచ్చితంగా మరి వికలాంగులు మోసం చేశారు, రైతులు మోసం చేశారు, ప్రతి ఒక్కరిని రాష్ట్ర అభివృద్ధిని మోసం చేశారు. రైతులకు ఇస్తానన్న మరి సంక్షేమ ఫలాలు మోసం చేశారు, ప్రజలకు ఇస్తానన్నది మోసం చేశారు. కాబట్టి ఎట్టి పరిస్థితులు ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా రేపు జమిలీ ఎలక్షన్లు వచ్చినా లేదు 2029 ఎలక్షన్లు వచ్చినా ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. ముఖ్యమంత్రిని చేయడానికి ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రజలు పార్టీ నాయకులుగా మేము సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నానండి. వైసీపీ పని అయిపోయిందని చెప్పేసి నారా లోకేష్ కూడా మాట్లాడుతూ ప్రతిసారి చెప్తున్నారు రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తూ ఉందని చెప్పేసి. అసలు నారా లోకేష్ గారికి మాట్లాడే నైతిక విలువ లేదండి. ఎందుకంటే మరి ఆయన నారా చంద్రబాబు నాయుడు గారి పుత్రుడిగా మరి గతంలో ఫెయిల్ అయ్యారు. మొన్న అదృష్టం కొలిది ఈ మోసపూరిత హామీలో ఆయన ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయ్యారు. నేను ఒకటే చెప్తున్నానండి, ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఒక భారత రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఉంది. ఆ రాజ్యాంగంలో ఉన్న చట్టాల ప్రకారమే మరి మన పరిపాలన నడుస్తుంది, మానవ అభివృద్ధి నడుస్తుంది, దేశ అభివృద్ధి నడుస్తుంది, రాష్ట్ర అభివృద్ధి నడుస్తుంది. కానీ ఈయన యువగలం అనే పాదయాత్రలో ఒక రెడ్ బుక్ అనేది రాసుకుని, ఒక రెడ్ బుక్ పిచ్చి బుక్ మా దృష్టిలో అయితే యాక్చువల్గా ఈవేళ మరి నారా లోకేష్ గారి మీద మరి మన ఏమంటారు దాన్ని నిర్ణయం ఒకటి తీసుకోవాలి. ఏం నిర్ణయం అంటే క్రిమినల్ కేసులు పెట్టాలి ఆయన పైన. రాజ్యాంగం అనేది దానికి రాజ్యాంగం అని పేరు పెట్టి భారత రాజ్యాంగాన్ని అవమానపరుస్తున్నారు. మరి రెడ్ బుక్ అనే పిచ్చి బుక్ రాసి దాని ద్వారా అక్రమ అరెస్టులు, అక్రమ దందాలు, స్టేషన్లు తీసుకెళ్ళటాలు, అవమానించడాలు, జైలుకి పంపించడాలు ఏమీ లేనప్పటికీ కూడా ఆ స్టేషన్ నుంచి ఆ సెంట్రల్ జైలుకి తీసుకెళ్ళిపోవటం, అప్లై చేయడం, బెయిల్ అవ్వకపోవటం, ఇది వన్ అండ్ ఓన్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపైన, కార్యకర్తలపైన, మా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పైన మరి కక్షపూరిత చర్యలు తీసుకోవడానికి అధికారంలోకి వచ్చారే తప్ప ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రయోజనాలు, ప్రజా ప్రయోజనాలు, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి అయితే రాలేదండి. అది రెడ్ బుక్ కాదు, మా దృష్టిలో అయితే పిచ్చి బుక్. మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ఇలాంటి కక్షపూరిత రాజకీయాలు ఏం చెయ్యం, మేము ప్రజలకు మంచి చేయడానికి వచ్చాం, ప్రజలకు మంచి చేస్తా ఉన్నా అని చెప్పేసి ప్రతి చోట కూడా చెప్తా ఉన్నారు కదా సార్. ఇప్పుడు ఒకటే మాట చెప్తున్నా పవన్ కళ్యాణ్ గారికి, ఆయన హీరోగా అందరూ ఇష్టపడతారు. హీరోలను ఎవరిని ఇష్టపడరు? స్వర్గీయ ఎన్టీ రామారావు కాడి నుంచి నేటి వరకు, నేటికి వచ్చే యువ హీరోల వరకు కూడా అందరిని ఇష్టపడతారు. కానీ ఆయన మాట ఒకటి ఉంటుంది, పని ఒకటి ఉంటుంది. ఈయన ఎప్పుడు ప్రశ్నిస్తున్నాడంటే చంద్రబాబు నాయుడు గారికి ఏమైనా జరిగిపోయింది అన్నప్పుడు బయటకు వచ్చి ప్రశ్నిస్తున్నాడు తప్ప వేదికల పైన మీడియా ముందును మరి వ్యక్తిగతంగా మరి ఏం జరగకపోయినా నేను కూటమిగా చంద్రబాబు నాయుడికి పొత్తిస్తున్నాను, తెలుగుదేశంలో భాగంగా నేను చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసి తీరుతానని చెప్పి మరి ఆయన జైల్లో ఉన్నప్పుడు, రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నప్పుడు వెళ్ళి పొత్తు పెట్టుకున్న పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఇన్ని అరాచకాలు జరుగుతున్నాయి, ఇన్ని అక్రమాలు జరుగుతున్నాయి, ప్రజా పరిపాలన పక్కదారి పడుతుంది, ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది. మరి ఎందుకు ప్రశ్నించట్లేదు పవన్ కళ్యాణ్ గారు? పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించరండి. ఆయన ఎప్పుడు ప్రశ్నిస్తారంటే ఓన్లీ చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, కూటమి ప్రభుత్వానికి అవసరం వస్తే ప్రశ్నిస్తారే తప్ప మరి ప్రజా పరిపాలన మీద అయితే ఆయన ప్రశ్నించరు. మొన్నటికి మొన్న అప్పనపల్లి ఏం జరిగిందండి? మరి జనసేన నాయకులు ఒక పోస్టర్ కట్టారు. మరి అందులో మరి ఇష్టానుసారం మమ్మల్ని ఎవడరా చేసేది, మమ్మల్ని ఏమైనా చేస్తే తొక్కుపడేస్తాం నా కొడకల్లారని. మరి దానికి ఎందుకు ప్రశ్నించలేదు పవన్ కళ్యాణ్ గారు? అది తప్పు కదా. మరి పవన్ కళ్యాణ్ గారి నీతి నిజాయితీ నిబద్ధత ఉంటే కులాల నిర్మూలన అన్నాడు, మరి అణగారిన వర్గాలు ముందుకు తీసుకొస్తానన్నాడు, వెనకబడిపోయిన వాళ్ళకి రాజకీయ అవకాశాలు కల్పిస్తానన్నాడు. ఎక్కడ కల్పించారండి? ఎక్కడా లేదు. 21 సీట్లు ఆయన ఇచ్చుకున్నాడు. 21 సీట్లు ఒక సామాన్యుడికి ఇచ్చాడు, ఆయన ఇవ్వలేదు. మరి ఈయన పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా కూడా ఆయన్ని మరి ఆయనకి ఏంటంటే హీరోగా ప్రజలందరూ ఇష్టపడతారు కాబట్టి అదేదో చంద్రబాబు నాయుడు గారికి తోడు చేసి చేశారు కాబట్టి ఆయన నడవాడికి అలా నడుస్తుంది ఉప ముఖ్యమంత్రిగా. అంతకు మించి ఏమీ లేదండి పవన్ కళ్యాణ్ గారిది అయితే. థ్యాంక్ యూ.